రైట్ ఇగో బడులకు సంబంధించి చూసుకుందాం. ఇక తెలంగాణ రాష్ట్ర సర్కారు ఏ విధంగా ఉన్నదనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అలాగే రాష్ట్రం కాదు దేశంలో స్కూళ్ళు ఏ విధంగా ఉన్నాయి, రాష్ట్రమే కాదు దేశంలో స్కూళ్ళు ఏ విధంగా ఉన్నాయి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. బడుల్లో బెంచ్లు లేవు, కనీసం తాగేందుకు నీళ్ళు లేవు. రూపాయలు 8,452 కోట్ల పీఎం కేర్ ఫండ్స్, మరి 93% నిధులు ఎఫ్డీల్లోనే. గ్రామాల్లో 1000కి పైగా స్కూళ్ళు కట్టచ్చు. గ్రామాల్లో 1000కి పైగా స్కూళ్ళు కట్టచ్చు. కానీ ఇక్కడ ఎన్ని స్కూళ్ళు మూతపడతా ఉన్నాయి? ఒక నివేదికలో రోజుకు 25 స్కూళ్ళు మూతపడతాయి అన్నట్టు మొత్తం దేశంలో. సీజేపీ చీఫ్ అభిజిత్ ప్రతిపాదన అని ఒక వార్తనైతే చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఒకసారి దానికి సంబంధించిన వార్త చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు. బడుల్లో బెంచ్లు లేవు, కనీసం తాగేందుకు నీళ్ళు లేవు. రూపాయలు 8,452 కోట్ల పీఎం కేర్ ఫండ్స్, మరి 93% నిధులు ఎఫ్డీల్లోనే. గ్రామాల్లో 1000కి పైగా స్కూళ్ళు కట్టచ్చు. సీజేపీ చీఫ్ అభిజిత్ ప్రతిపాదన అని ఒక వార్తనైతే చూస్తూ ఉన్నాం. ఒకసారి చూసుకోవచ్చు. అయితే దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పాఠశాలలో మౌలిక వసతులు మెరుగుపరిచేందుకు పీఎం కేర్స్ ఫండ్స్ నిధులు వెచ్చించాలని కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీకి నిజంగానే పిల్లల భవిష్యత్తుపై ఆందోళన ఉంటే ఈ నిధులను విద్యారంగానికి మళ్లించి తన ఉదాహరణను చాటుకోవాలని వ్యాఖ్యానించారు. తాజా ఆడిట్ నివేదిక వివరాలు ప్రస్తావిస్తూ 2025 మార్చి 31 నాటికి పీఎం కేర్స్ ఫండ్స్లో దాదాపు 8,000 కోట్లున్నాయట. 8,452 కోట్లున్నాయట పీఎం కేర్ అందులో ఫండ్స్లో ఉన్నాయని దీప్కే పేర్కొన్నారు. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇది 7,173 కోట్లు ఉందని గుర్తు చేశారు. ఈ నిధుల్లో సింహభాగం సుమారు 7,846 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్లలో, మరో రూపాయలు 605 కోట్లు సేవింగ్స్ ఖాతాలో నిరుపయోగంగా పడి ఉన్నాయని పైసలు బట్టిగా పడున్నాయి ఆరోపించారు. నేడు గ్రామీణ ప్రాంతాల్లో వేలాది మంది విద్యార్థులు పాఠశాలలకు వెళ్లేందుకు సరైన రహదారులు, తరగతి గదుల్లో కనీస బెంచీలు, సురక్షిత తాగునీరు లేక అవస్థలు పడుతున్నారు. ఒక అత్యాధునిక మోడల్ పాఠశాల నిర్మాణానికి సగటున 8 కోట్లు ఖర్చు అవుతుందని భావించిన పీఎం కేర్స్ ఫండ్స్లో ఉన్న నిధులతో దేశవ్యాప్తంగా 1000కి పైగా హైటెక్ పాఠశాలను నిర్మించవచ్చు. కానీ ప్రభుత్వం ఆ దిశగా ఎందుకు ఆలోచించడం లేదు అని ఆయన ప్రశ్నించారు. మహారాష్ట్రలో పలు గ్రామీణ ప్రాంతాల పాఠశాలను ప్రత్యక్షంగా సందర్శించినప్పుడు అక్కడ కనీస వసతులు కూడా కనిపించలేదని దీప్కే తెలిపారు. దీనిపై అక్కడి అధికారులు వివరణ కోరగా నిధుల కొరత అని కారణం అని సమాధానం ఇచ్చారని చెప్పారు. నిధుల కొరత కారణంగానేమో వీళ్ళు చెప్తా ఉన్నారు, కింది స్థాయిలో చెప్తా ఉన్నారు, అధికారులు చెప్తా ఉన్నారు. ఏంది మరి అంటే పీఎం కేర్ ఫండ్స్లో దాదాపుగా 8,452 కోట్లున్నాయట. 8,452 కోట్లు ఉన్నాయి. ఒక్క పాఠశాల కట్టడానికి దాదాపు 8 కోట్లు ఖర్చు అయినా పీఎం కేర్ ఫండ్స్లో ఉన్న నిధులతో దేశవ్యాప్తంగా 1000 పాఠశాలలు కట్టచ్చు. 1000 పాఠశాలలు అంటే నిరుపయోగంగా ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో, అలాగే ఉట్టిగా నిరుపయోగంగా పడినాయి. కానీ అవి మాత్రం యూజ్ చేస్తలేరు. అంటే మనం ఎట్లా డెవలప్ అవుతాం మరి? ఆ విడుదల ఇక్కడ బయట ఉన్నాయేమో ఈ కొందరు నాయకులు పంది కుక్కలుగా తింటా ఉన్నారు. కమిషన్ల పేరుతో పంది కుక్కల కోట్ల రూపాయలు తింటా ఉన్నారు. ఇది జరుగుతుంది.